హాయ్ చిల్డ్రన్, పంక్చువేషన్ మార్క్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ 14 పంక్చువేషన్ మార్క్స్. మనకి ఇంగ్లీష్లో 14 పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, కామా, క్యాపిటలైజేషన్ గురించి తెలుసుకుందాం. అసలు పంక్చువేషన్ మార్క్ అంటే ఏమిటి? ఏ మార్క్ such as a full stop, comma or question mark used in writing to separate sentences and their elements and to clarify meaning. ఒక సెంటెన్స్ లేదా పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్కి మీనింగ్ ఇవ్వడానికి మనము ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, క్వశ్చన్ మార్క్ కానీ కొన్ని చిహ్నాలను, గుర్తులను మనం ఉపయోగిస్తాం. ఆ గుర్తులనే పంక్చువేషన్ మార్క్స్ అని అంటాము. భాషను అర్థవంతంగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగించే చిహ్నాలను విరామ చిహ్నాలు అని తెలుగులో అంటారు, పంక్చువేషన్ మార్క్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ పారాగ్రాఫ్ చూద్దాం. హాయ్ చిల్డ్రన్, we are at home in these holidays. Due to coronavirus, we are not coming to the school. To prevent from the coronavirus, we are using sanitizers, masks and soaps. Everyone is maintaining the social distance. Some people are vaccinated. హాయ్ చిల్డ్రన్, ఇక్కడ మనము కొంతసేపు ఆగడం జరిగింది. సో ఇక్కడ మనము కామాని యూజ్ చేస్తాం. వీఆర్ అట్ హోమ్ ఇన్ దిస్ హాలిడేస్. మనము ఈ సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నాము. ఒక సెంటెన్స్కి చివరలో ఒక ఫుల్ స్టాప్ని మనము ఉపయోగించాము. డ్యూ టు కరోనా వైరస్ వీఆర్ నాట్ కమింగ్ టు ద స్కూల్. ఇది మరొక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో కూడా చివరలో ఫుల్ స్టాప్ ఉంచడం జరిగింది. టు ప్రివెంట్ ఫ్రమ్ ద కరోనా వైరస్ వీఆర్ యూజింగ్ శానిటైజర్స్, మాస్క్స్ అండ్ సోప్స్. కరోనా వైరస్ని నిరోధించడానికి మనము శానిటైజర్ ఉపయోగిస్తున్నాము, మాస్క్లు ఉపయోగిస్తున్నాము మరియు సోప్ని ఉపయోగిస్తున్నాము. ఇక్కడ మనం ఉపయోగించే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? శానిటైజర్, మాస్క్, సోప్. సో 3 లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు కామాని ఉపయోగించడం జరిగింది. శానిటైజర్కి, మాస్క్కి మధ్యలోని కామా మనము యూజ్ చేయడం జరిగింది. ఎవ్రీవన్ ఈజ్ మెయింటైనింగ్ ద సోషల్ డిస్టెన్స్. ఇట్ ఈస్ ఆల్సో వన్ సెంటెన్స్. ఇది ఒక సెంటెన్స్ కావున సెంటెన్స్కి చివరిలో ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండడం జరిగింది. సమ్ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్. కొంతమంది టీకాలను వేసుకోవడం జరిగింది. సో ఈ పారాగ్రాఫ్లో మీరు గమనించినట్లయితే ప్రతి సెంటెన్స్కి కూడా చివరిలో ఫుల్ స్టాప్ ఉండడం జరిగింది. అదేవిధంగా సెంటెన్స్కి స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సెంటెన్స్లో క్యాపిటల్ హెచ్, అదేవిధంగా సెకండ్ సెంటెన్స్లో డి, క్యాపిటల్ డి. టు ప్రివెంట్ ఫ్రమ్ ద కరోనా వైరస్ వీఆర్ యూజింగ్ శానిటైజర్, మాస్క్ అండ్ సోప్స్. ఈ సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ ఏంటి? క్యాపిటల్ టీ. సో అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ యూజ్ క్యాపిటల్ లెటర్స్. అట్ ద ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ యూజ్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఆర్ యూ డూయింగ్ హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్లీ? ఇక్కడ మనము ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. మీరు హ్యాండ్ వాష్ తరచుగా చేస్తున్నారా? ఆర్ యూ వేరింగ్ మాస్క్స్? మీరు మాస్క్లు ధరిస్తున్నారా? విచ్ శానిటైజర్ ఆర్ యూ యూజింగ్? మీరు ఏ శానిటైజర్ ఉపయోగిస్తున్నారు? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ నౌ? మీ కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది? ఇలా ఏదైనా ప్రశ్నలు వస్తున్నప్పుడు చివరిలో ఇలా క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్సో పంక్చువేషన్ మార్క్. సో వీఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, క్యాపిటలైజేషన్. క్యాపిటలైజేషన్ అంటే ఒక సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్, మొదటి లెటర్ మనము క్యాపిటల్ లెటర్ మనము యూజ్ చేయాలి. ఇప్పుడు మనము ఒక్కొక్కటి విడివిడిగా తెలుసుకుందాం. ఫుల్ స్టాప్.
we use full stop at the end of the sentence. Children, మీకు కొన్ని టాస్క్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్లను మీరు సొంతంగా చేయండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క క్లాస్ టీచర్కి మీరు ఈ యొక్క ఆన్సర్స్ అనేది చూపించండి. ఫుల్ స్టాప్ వి యూజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్కి చివరలో మనం ఫుల్ స్టాప్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజు ఈజ్ ఏ డాక్టర్. రాజు ఒక డాక్టర్గా ఉన్నాడు. సో ఫుల్ స్టాప్ అనేది ఉంచడం జరిగింది. సో ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్. నెక్స్ట్, రాణి అండ్ వాణి ఆర్ ఫ్రెండ్స్. దేర్ ఇస్ ఏ ఫుల్ స్టాప్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్కి చివరలో ఫుల్ స్టాప్ ఉండడం జరిగింది. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. సో ఈ సెంటెన్స్కి చివరిలో ఫుల్ స్టాప్ అనేది లేదు. సో మనము ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. సో ఇలా మనము ఒక సెంటెన్స్కి చివరిలో ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ అనేది లేదు. సో వీ షుడ్ పుట్ ఫుల్ స్టాప్. ఐ లవ్ మై పేరెంట్స్. సో వీ షుడ్ పుట్ full stop at the end of the sentence. So children, you should try to do the task 1. So ఈ sentences కి మీరు full stop అనేది మీరు పెట్టండి. This is your task 1. Next, question mark. We use question mark at the end of the question. ఒక క్వశ్చన్ కి చివరలో మనము క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. We use question mark at the end of the question. ఒక క్వశ్చన్కి చివరలో మనము క్వశ్చన్ మార్క్ అనేది మనము ఉంచాలి. అంటే ఎదురు వ్యక్తిని ఏదైనా మనం ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి చివరలో ప్రశ్నార్థకం అనేది మనము వేయాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్? దేర్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? నువ్వే క్లాస్ చదువుతున్నావు? చివరిలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంచడం జరిగింది. హూస్ పెన్ ఈజ్ దిస్? ఈ పెన్ ఎవరిది? క్వశ్చన్ మార్క్ ఉంచడం జరిగింది. ఆర్ యూ రైటింగ్? ఇది కూడా క్వశ్చనే. ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చిందో సో అది కూడా ఒక క్వశ్చనే. సో ఆర్ యూ రైటింగ్? సో వీ షుడ్ పుట్ క్వశ్చన్ మార్క్. ఈజ్ షీ కమింగ్? ఆమె వస్తుందా? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, టాస్క్ 2. ఇది మీరు చేయాలి. ఆర్ దే ఈటింగ్? హౌ ఆర్ యూ? వేర్ ఈస్ మై బ్యాగ్? డూ యూ డ్రింక్ టీ? హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? సో ఈ టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 ఇవన్నీ కూడా మీరు ఓన్గా చేయండి. నెక్స్ట్, థర్డ్ పంక్చువేషన్ మార్క్. కామా. We use comma to separate more than 2 words, sentences or items. మనము 2 కంటే ఎక్కువ ఉన్న వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ని కానీ విడదీయడానికి, సపరేట్ చేయడానికి ఈ కామాని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కాపర్, ఐరన్ అండ్ బ్రాంజ్ ఆర్ సమ్ యూస్ఫుల్ మెటల్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాపర్కి ఐరన్కి మధ్యలో మనము కామాని పెట్టాలి. నెక్స్ట్, చెస్, క్యారమ్స్ అండ్ టేబుల్ టెన్నిస్ ఆర్ ఇండోర్ గేమ్స్. హియర్ ఆఫ్టర్ చెస్ తర్వాత మనము కామాని పెట్టాలి. Rama, Suma and Uma went to a movie. Here we should put comma after Rama. Next, Shekhar, Hemant and Pawan are playing. Here after Shekhar we put comma. Dog, cat, goat and buffalo are domestic animals. See here, there are 4 animals. So we should put 2 commas. ఇక్కడ మనకి 4 ఎనిమల్స్ పేర్లు మనకి కనిపించడం జరుగుతుంది. సో 4 వర్డ్స్ ఉన్నప్పుడు 2 కామాలు రావడం జరుగుతుంది. ఆఫ్టర్ డాగ్ we should put a comma. After cat we should put a comma. So dog, cat, goat and buffalo are domestic animals. Next,
Task 3. Children, you try to do the task 3. So, read the sentences carefully and put comma here for the task 3. ఈ టాస్క్ 3లో మీరు సెంటెన్సెస్ బాగా చదివి కామాను ఎక్కడ పెట్టాలో మీరు బాగా చదివి అక్కడ మీరు పెట్టాలి. Capitalization. We use capital letter in the beginning of the sentence, persons, places, days of the week, months and word I. మనము క్యాపిటల్ లెటర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే సెంటెన్స్కి మొదటిలో ఉపయోగిస్తాము, పర్సన్స్కి అనగా ప్రాపర్ నౌన్స్కి మనం ఉపయోగిస్తాము, అదేవిధంగా ప్లేసెస్కి ఉపయోగిస్తాము. డేస్ ఆఫ్ ద వీక్ అనగా సండే, మండే, ఈ వీక్ డేస్కి మొదటి లెటరు ఖచ్చితంగా మనం క్యాపిటల్ లెటర్ ఉపయోగించాలి. అదేవిధంగా మంత్స్కి అంటే మంత్స్ యొక్క నేమ్స్కి మొదటి లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ రాయాలి. అదేవిధంగా వర్డ్ ఐకి కూడా మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ మనము రాయాలి. వర్డ్ ఐ. కోహ్లీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. See here, first letter is capital K. I am a student. See here, first letter is capital I. We have the holiday every Sunday. Here, first letter is capital W. Mirabai won a silver medal in Olympic Games 2021. Rohan and I. Here, I small letter undi, so manam capital letter petali. Rohan and I went to park. Next, children, do the task 4. ఈ టాస్క్ 4 సెంటెన్సెస్ బాగా మీరు చదివి అవసరమైన చోట్ల క్యాపిటల్ లెటర్స్ మీరు యూజ్ చేయాలి. టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, టాస్క్ 4 మీరు మీ సొంతంగా ప్రయత్నం చేసి మీ యొక్క టీచర్ గారికి చూపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.